సమస్యకే వస్తా, మీరు చెప్పిన సమస్యకే వస్తా. మీరు ఏం చెప్పినారనే దాని గురించే మాట్లాడతా. నేను ఆస్తుల పంపకం జరగలేదమ్మా. 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు మరణించేదానికంటే ముందే ఆస్తుల పంపకం జరిగిందని చెప్పి నిన్న చెప్పినాం, మొన్న చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు అంగీకరించినారు. ఏం అంగీకరించినారు? ఏమైతే షర్మిలమ్మ గారికి రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు రిజిస్టర్ చేయించినారో అవి ఇచ్చినట్టు అంగీకరించినారు మీ ప్రకటనలో. కాకపోతే పంపకం కాదు అన్నారు. ఇది ప్రజల్ని అడుగుతా ఉన్నా. నేను ప్రజల్ని అడుగుతా ఉన్నా. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే ఇల్లు ఇచ్చినాడంటే అంగీకరించింది విజయమ్మ గారు. ఇడుపులపాయలో 51 ఎకరా ఇచ్చినారంటే అంగీకరించింది. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఇచ్చినారంటే అంగీకరించింది. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టులో 22.5 మెగావాట్లు ఇచ్చినారంటే అంగీకరించింది. విజయవాడ యువరాజ్ సినిమా థియేటర్లో 35% అంటే ఆ తల్లి అంగీకరించింది. పులివెందులలో 7 ఎకరాల 60 సెంట్లు విలువైన స్థలం ఇచ్చినారంటే అంగీకరించింది. విజయలక్ష్మి మినరల్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% ఇచ్చినారంటే అంగీకరించింది. కోడూరులో ఉండే రాజారెడ్డి గారి ఆఫీస్ ఏమైతే ఇల్లు ఉన్నాదో అది ఆమెకే ఇచ్చినారంటే అంగీకరించింది. కోడూరు దగ్గర చెట్టిగుంట దగ్గర 90 ఎకరాల వ్యవసాయ భూమిని ఇచ్చినారంటే అంగీకరించింది. కానీ పంపకం కాదంట విజయమ్మ గారు చెప్పేది. ఇది పంపకం కాదు అంటుంది. మరి పంపకం కాకపోతే ఏంది తల్లి? తమాషగా ఉగాదికి ఒకటి, సంక్రాంతికి ఒకటి, క్రిస్మస్కి ఒకటి, పండగకు పబ్బానికి తమాషగా ఆమెకి ఇచ్చిన ఆస్తుల తల్లివి. అదే సందర్భంలోనే మరొక మాట కూడా మాట్లాడినారు. షర్మిలమ్మకి ఇచ్చినట్లే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చినారు అని చెప్పినారు. నిన్న మేము కూడా చెప్పినాం కదమ్మా. నిన్న మేము చెప్పినాం. రాజశేఖర రెడ్డి గారికి ఉండబడిన ఆస్తులను సమానంగా షర్మిలమ్మకు పంచినారు, జగన్మోహన్ రెడ్డి గారికి పంచినారు. వారి ఆస్తులు వారివి, వారి వ్యాపారాలు వారివి, వారి అప్పులు వారివి, వారి ఆదాయాలు వారివి. కూతురు యొక్క ఆస్తులు కూతురివి, ఆమె వ్యాపారాలు ఆమెవి, ఆమె ఆస్తులు, ఆమె వ్యాపారాలు, ఆదాయము, అప్పులు ఆమె. అయిపోయింది. ఆ తర్వాత ఒకరు పెరగచ్చు, ఒకరు తరగచ్చు, లేకుంటే ఇద్దరూ పెరగచ్చు. దేవుని దయ లేకపోతే ఇద్దరూ తరగచ్చు. పెరిగినవాడు తరిగిన వానికి ప్రేమానుబంధాల చేత సహాయం చేస్తాడు. మంచి పిల్లలైతే. చెడ్డ పిల్లలైతే పట్టించుకోరు. నీ రక్తం మంచిది తల్లి. రాజశేఖర రెడ్డి రక్తం మంచిది. నీ గర్భవాసం గొప్పది. అందుకే ఉత్తమ సంతానంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మించినారు కాబట్టి నీ వంశానికి ఇంత కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలిగినాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మేలు చేయగలిగినాడు. ఇంతమంది పేద ప్రజల యొక్క వెలుగై ఉన్నాడు ఆయన. బిడ్డలు చదివిస్తున్నాడు, ఎన్నో మేలు చేసినాడు. అదే సందర్భంలోనే చెల్లెల మీద ప్రేమతో కూడా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చినాడు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఆస్తిని ఇచ్చినాడు. కానీ మీరేం మాట్లాడుతున్నారంటే ఎంఓయూ రాసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు. ప్రజలారా, విజయమ్మ గారు చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల పంపకం జరిగినప్పటికీ అది పంపకం కాదు, కొన్ని ఆస్తులు ఇచ్చినారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఆస్తులు ఇచ్చినారు అంటుంది. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నామంటే కనుక జగన్ ఎంఓయూ రాసినాడు. ఇది ప్రజలకు అర్థం కావాలా. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసి ఎవరి సంసారాలు వాళ్ళు అయిపోయినాయి. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు ఎవరి సంసారాలు, ఎవరి వ్యాపారాలు వాళ్ళయి. ఎవరు సంపాదించుకునేది వాళ్ళు సంపాదించుకుంటారు. 2019 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు ఆయన చేసినటువంటి వ్యాపారాల్లో సంపాదించుకున్న డబ్బుల్లో నుంచి చెల్లెలకు ప్రేమతో, చెల్లెలకు మమకారంతో, నా చెల్లెలు కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక చోట ఆడుకొని పెరిగినాము, ఈ తీపి జ్ఞాపకాలన్నీ నా హృదయంలో ఎంతో నన్ను సంతోషపెడతానాయి. నీకు మరింత నేను ప్రేమను పంచాలా, ఎక్కువ సాయం చేయాలనుకుంటున్నా కాబట్టి నీకు, నీ కొడుకుకు, నీ బిడ్డకు ఇంకా ఇంత ఆస్తిని నేను సంపాదించుకున్నట్టు ఇవ్వాలనుకుంటానని చెప్పి తనకు ఉండబడిన ఆస్తుల్లో నుంచి ఒక ఎంఓయూ రాసినాడు. ఎంఓయూ అంటే ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్, అంతే కదా. ఒక జెంటిల్మెన్ అగ్రిమెంటు. నాకు ఉండబడిన దాంట్లో నా ఇష్టపూర్వకంగా నాతో నువ్వు బాగుండావు కాబట్టి నీకు ఇస్తాను భవిష్యత్ కాలంలో అని. సంతోషం. ఆ తర్వాత ఆయన కేసులలో ఆస్తులన్నీ అటాచ్మెంట్ జరగడం, అవన్నీ రిజిస్ట్రేషన్ చేసేదానికి, బదలాయింపులు చేసేదానికి అవకాశం లేకపోవడం. ఆ తర్వాత 22-23కి వచ్చే కాలానికి వచ్చేతలికి షర్మిలమ్మ గారు
కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, వీధులోకి వచ్చి రచ్చ చేయడం, ఇవన్నీ జరిగినాయి 24 వచ్చేదలికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఏమైతే ప్రేమతో నీకు ఇవ్వాలనుకుంటానో నీ ప్రవర్తన సక్రమంగా లేదు కాబట్టి, నాతో విభేదిస్తున్నావు కాబట్టి, నా గౌరవాన్ని భంగం కలిగిస్తున్నావు కాబట్టి నేను నీకు ప్రేమతో ఇవ్వాలనుకునేటి రద్దు చేసుకుంటున్నాను. ఇది రాజశేఖర రెడ్డి గారి ఆస్తి కాదు ప్రజలారా, రాజశేఖర రెడ్డి గారి ఆస్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సంపాదించుకునే ఆస్తిలో నుంచి ప్రేమతో ఇవ్వాలనుకునేది ఆమె వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, కాంగ్రెస్ పార్టీలోకి పోయినందుకు, రచ్చకెక్కినందుకు నీ ప్రవర్తన బాగలేదని చెప్పి ఎంఓఈ రద్దు చేసుకున్నాడు. ఎప్పుడు రద్దు చేసుకున్నాడు? అది కూడా సరస్వతీ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్స్ను విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అటాచ్మెంట్లో ఉండబడిన ఆస్తులను 50% మించి బదలాయింపు చేస్తే ఆయన బెయిల్ రద్దు అవుతుందని కోర్టు ఆర్డర్ ఉంటే, అది తెలిసి షర్మిలమ్మ గారు విజయమ్మ గారి చేత ఆ బాండ్లు పోయినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ బాండ్లు ఉన్నప్పటికీ కూడా పోయినాయని అబద్ధపు కేసు పోలీస్ స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ బదలాయింపు చేసుకున్నారు. అంటే అర్థం, ఆస్తి నీకు రావాలా, మీ అన్న జైలుకు పోవాలా. కాంగ్రెస్ వాడు 16 నెలలు జైల్లో పెట్టినాడు, మీరు 32 జైల్లో పెట్టాలనుకున్నారు, 32 నెలలు. ఇది జరిగిన తర్వాతనే ఆయన నీకు ఎంఓఈ రద్దు చేసినాడు. ఇంకా వద్దు, ఇది భావ్యం కాదు అనుకోని. ఇది జరిగిన తర్వాతనే ఆయన నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాగిపోయినాడు. అక్కడ ఆయనకు న్యాయం జరిగింది, మీరు ఓడిపోయినారు. ఆ తర్వాత మళ్ళీ నిన్ననో మొన్న మీరు చెన్నైలో మళ్ళా అప్పీల్ చేసినారు. అప్పీల్ చేసిన వ్యవహారం కూడా గంటకే చంద్రబాబు నాయుడు దగ్గరికి ఆ కాగితాలు పోతాయి, గంటకే. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తుల పంపకం జరిగింది ఇద్దరికి. 2009 నుంచి 19 వరకు ఎవరి వ్యాపారాలు, ఎవరి సంసారాలు వాళ్ళవి. జగన్ సంపాదించుకునే ఆస్తి జగన్ది, ఆమె సంపాదించుకునే ఆస్తి ఆమెది. ఇచ్చిన 236 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బు నుంచి చెల్లెలు అడిగినప్పుడల్లా 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల చొప్పున అడిగినప్పుడల్లా 236 కోట్లు ఇచ్చినాడు. దాన్నేం మాట్లాడుతుందాయమ్మా? డివిడెండ్ అంటుంది. మా షర్మిలమ్మకు రావాల్సిన దాంట్లోనే ఎక్కడ షర్మిలమ్మకు వస్తుందమ్మా? ఏ దాంట్లో షర్మిలమ్మకు రావాలా? వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఆస్తులు ఇచ్చిన తర్వాత. ఇంకా సమాజ ధర్మం ప్రకారం మాట్లాడదామా, లేకుంటే న్యాయం ప్రకారం మాట్లాడదామా ప్రజలారా? సమాజ ధర్మం ప్రకారం అయితే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో తండ్రి ఆస్తిని బిడ్డకు, కొడుకు సమానంగా పంచిన దాఖలాలు లేవు. నెంబర్ 1. ఇక్కడ పంచినారు. ఇక్కడ పంచడానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డికి బిడ్డల మీద ఉండే ప్రేమ, మంచి హృదయం. సంతోషం, స్వాగతించడం. కానీ తండ్రి ఇచ్చినప్పటికీ కొడుకు అంగీకరించడం గొప్పనా కాదా? తండ్రి ఇస్తాడమ్మా, ఎందుకు ఈడు? బిడ్డ కాబట్టి ఇస్తాడు. కొడుకు ఎందుకు అంగీకరిస్తాడు? కానీ ఇక్కడ జగన్ అంగీకరించినాడు. ఇది గొప్ప సంగతి. రాజశేఖర రెడ్డి అన్న కంటే జగన్ గొప్ప సంగతి. కానీ వారి ఇరువురి కంటే గొప్ప సంగతి భారతం అంగీకరించింది చూడి, ఇది ఇంకా గొప్ప సంగతి. ఒక్కసారి ప్రొద్దుటూరు కుంగోసు ఊరికి వచ్చి చూడు తల్లి, పులిందల కానీ, ప్రొద్దుటూరు కానీ, కడప కానీ, విశాఖపట్నం, ఎక్కడే సరే, మంగళగిరి ఆడే సరే, లేకుంటే కుప్పం పో, చంద్రబాబు నాయుడు ఇంటికి పో, అడగమని చెప్తారు వాళ్ళే. ఇట్లా ఇళ్లల్లో, ప్రొద్దుటూరు లాంటి మామూలు ఇళ్లల్లో అయితే యుద్ధాలు జరుగుతాయి తల్లి, యుద్ధాలు. తెల్లా మొగునికి భూ పెట్టదు, తెల్లా మొగునికి కాపీ పోయేదు, మీ చెల్లెలకు ఆస్తి పంచిస్తావా అని చెప్పి. భారతమ్మ ఉత్తమ ఇల్లాలు కాబట్టి తన భర్త యొక్క మనస్తత్వాన్ని, ప్రేమను అంగీకరించి గౌరవప్రదంగా ఆడబిడ్డకిస్తే అంగీకరించింది. ఆడికి ఆస్తుల కథ అయిపోయింది. ఆస్తుల కథ ఆయన ఎంఓఈ రాసినది దేనికమ్మా? ఆయన సంపాదించుకునే ఆస్తి నుంచి రాసినాడు. కరెక్ట్గా ఉంటే ఇస్తాడు, కరెక్ట్గా లేకపోతే ఇవ్వడు. ఆస్తుల పంపకం అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఆస్తుల పంపకం జరగలేదంటే ఎట్లా? జగన్ ఎంఓఈ రాసినాడని ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఎట్లా? ఎక్కడైనా అన్న తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి చెల్లెలకు పెళ్ళైన తర్వాత 30 ఏళ్ల తర్వాత, షర్మిలమ్మ పెళ్ళై 30 ఏళ్ళు అయింది, 30 సంవత్సరాల తర్వాత అన్న సంపాదించుకున్న వ్యాపారాల ఆస్తుల్లో నుంచి సగభాగం నాకు, నా కొడుకు, నా బిడ్డకు కావాలని చెప్పి
మొట్టమొదటిసారి షర్మిలమ్మను చూస్తానా, ఆ షర్మిలమ్మను సపోర్ట్ చేస్తూ ఉండే నిన్ను చూస్తానా తల్లి మొట్టమొదట. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సొంతం సంపాదించుకునే ఆస్తిలో నుంచి 30 సంవత్సరాల తర్వాత చెల్లెలకు ఆస్తిలో భాగం ఇవ్వాలంటే తన సొంత ఆస్తిలో నుంచి, తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి రాజశేఖర రెడ్డి అన్న వాళ్ళ చెల్లెలు విమలమ్మకు ఆస్తి పంచిచ్చినాడమ్మా అని అడుగుతాను నేను. రాజశేఖర రెడ్డి అన్న ఒక చెల్లెలుంది విమలమ్మ, పంచిచ్చినాడా భాగం, సగభాగం? లేదు. షర్మిలమ్మ భర్త అనిల్ ఉన్నాడు, మరి ఆమెకు చెల్లెలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఉంటే తన తండ్రి సంపాదించిన ఆస్తిని కానీ ఆ తర్వాత అనిల్ సంపాదించుకునే డబ్బులో నుంచి, ఆస్తుల్లో నుంచి సగభాగం తన చెల్లెలకు పంచిచ్చినాడా అని అడుగుతాను నేను. అది వద్దు. చంద్రబాబు నాయుడికి 2 చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి. ఈరోజు నీ కూతురు, నీ మరిది కూతురు ఎవరినైతే అన్నా న్యాయం చేయని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో, మా అన్న నాకు అన్యాయం చేస్తున్నాడు, నువ్వు న్యాయం చెయ్యన్నా అని చంద్రబాబు నాయుడు పోయి అడిగిందో, ఆ అన్న చంద్రబాబు నాయుడు అన్న 2 ఉన్నారు చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి. అక్క ఒకరు, చెల్లెలు ఒకరు. ఇచ్చినాడమ్మా. తన తండ్రి ఆస్తి 2 ఎకరాలలో ముక్కాలు ఎకరా పంచుకున్నారా? లేకుంటే ఇప్పుడు 930 కోట్లు అఫిడవిట్లో చూపించినాడు, 1,00,000 కోట్లు ఉందని చెప్పి మీడియా ముందు చెప్పినాడు ఆయన. 1,00,000 కోట్లు ఆస్తి ఉంది, నాకేముంది, అన్యాయం చేయనీకి అన్నాడు, అవినీతి చేయనీకి చంద్రబాబు నాయుడు. ఈ 1,00,000 కోట్లలో హైమావతి గారికి, రాజేశ్వరి గారికి సగభాగం ఆస్తులు పంచినాడా? లోకేష్ పంచినాడా? లోక విరుద్ధమైనటువంటి అభిప్రాయాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది ఆయన వ్యక్తిత్వాన్ని హననం, శత్రువులు చేసినారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే వేస్తున్నారు.